హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఏంటి ఎయిర్పోర్ట్లో ఇంత లగేజా అనేసి అయితే అనుకుంటున్నారా? మేమైతే ఇవాళ యూఎస్కి అయితే వెళ్తున్నామండి. చూడండి టికెట్స్ అదే బోర్డింగ్ పాసెస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. మేమేమైతే జెట్ బ్లూ ఫ్లైట్లో అయితే కనుక ట్రావెల్ చేస్తున్నాము. ఆమ్స్టర్డామ్ నుంచి న్యూయార్క్కి జేఎఫ్కే ఎయిర్పోర్ట్కి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. అసలు యూఎస్కి ఎందుకు వెళ్తున్నాము ఇన్ని ఇయర్స్ తర్వాత, సడన్గా ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూసేసేయండి. ఇప్పుడైతే రండి మనం ఎయిర్పోర్ట్ లోపలికైతే కనుక ఎంటర్ అయిపోదాము. బోర్డింగ్ పాసెస్ పాస్పోర్ట్స్ అన్నీ తీసుకుని మనమైతే ఎయిర్పోర్ట్లకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. బోర్డింగ్ పాసెస్ అయితే మనం స్కాన్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరూ ఒకరి తర్వాత ఒకరు స్కాన్ చేసి లోపలికైతే బోర్డింగ్ పాసెస్ని స్కాన్ చేసి ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. స్కాన్ చేసిన తర్వాత మనకి డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం ఇలా ఎంటర్ అయ్యి ఎయిర్పోర్ట్లకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము పైన సెక్యూరిటీ చెక్ దగ్గర నుంచి అయితే కనుక ఒక్కసారి కింద ఎలా ఉంది అని చూసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు చూపించాలని ఇక్కడైతే కనుక చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చెక్ ఇన్ పాయింట్స్ అండి. కొన్ని చోట్ల సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్ అయిపోయి ఎయిర్పోర్ట్లకు అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి డ్యూటీ ఫ్రీలో చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కనుక దొరుకుతాయి. ఆఫర్స్ కూడా ఉంటాయి సీజన్ని బట్టి. సో ఇప్పుడైతే వెకేషన్ సీజన్ కాబట్టి ఆమ్స్టర్డామ్లో చాలా ఆఫర్స్ అయితే కూడా ఉన్నాయండి. మనం ఏదైనా కావాలి అనుకుంటే కనుక డ్యూటీ ఫ్రీలో అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్పోర్ట్లో నడవాల్సిన అవసరం లేకుండా ఇలా ఎస్కలేటర్స్ అయితే ఉంటాయి. అదేంటి ఎస్కలేటర్ స్టెప్స్గా కదా ఉంటాయి, ఇలా కూడా ఉంటాయా అంటే అవునండి, ఇలా కూడా ఉంటాయి. ఎయిర్పోర్ట్లో మనము లగేజెస్ తీసుకెళ్తాం కాబట్టి ఇలా ఫ్లాట్గానే ఉంటాయి. సో ఈజీగా అయితే మనం వెళ్ళిపోవచ్చు. అలాగే నడవలేని వాళ్ళ కోసం ఇలా కేబుల్ కార్స్ అవి అయితే కూడా ఉంటాయి. మనం అంత దూరం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక మూల నుంచి ఇంకొక మూల వరకు అయితే కనుక గేట్స్ అయితే ఉంటాయి. అంత దూరం వెళ్ళాలా, ఇన్ని క్యాబిన్సా, చిన్నపిల్లల అనుకుంటే మనం ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లలో అయితే కనుక వెళ్ళొచ్చు. వీటికి పార్కింగ్ స్లాట్ కూడా ఉంటుంది. చూడండి ఆవిడ ఎంత స్మార్ట్గా అయితే ఎయిర్పోర్ట్లో అవి పార్క్ చేస్తూ ఉన్నారు. ఎన్ని కార్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. వాళ్ళు అయితే ఎంత బాగా విష్ చేశారో, రిసీవింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా బిజినెస్ క్లాస్ సీట్స్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబిన్ అయితే ఉంటుంది. ఇవి ఎకానమీ కంటే కూడా ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అండి. చూడండి ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎంత బాగుందో. రన్వే మీద రన్ చేస్తూ ఫ్లైట్ పైకైతే ఎగురుతూ ఉంది. టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది భయం అయితే ఉంటుంది. బట్ భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చూడండి ఆమ్స్టర్డామ్ అందాలన్నీ కూడా మనకి ఫ్లైట్లో నుంచి చిన్నగా ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయో. సోలార్ ప్యానెల్స్ ఉన్న ప్రాజెక్టు, బిల్డింగ్స్, ఎంటీ స్పేసెస్, కెనాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయి. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. పైన మేఘాల వల్ల మాకైతే కనుక లంచ్ సర్వ్ చేశారు. ఏం సర్వ్ చేశారు అనేది అయితే చూపిస్తున్నాను. చూడండి మాకైతే ఫస్ట్ కాలీఫ్లవర్ సాలెడ్ అనేది చిన్న బాక్స్లోకి అయితే ఇచ్చారు. ఆ తర్వాత టొమాటోస్, ఆనియన్స్ అండ్ చీజ్ అయితే ఇచ్చారు. వీటితో పాటు ఇంకేమి ఇచ్చారబ్బా, కినోవా కుకుంబర్ సాలెడ్ విత్ బ్రెస్ట్ చికెన్ పీసెస్ అయితే ఇచ్చారు. ఇంకా వాటర్, ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. ఐస్ క్రీమ్ అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్, రిచ్ చాక్లెట్, చాలా బాగా ఉంది టేస్ట్ అయితే. వాటర్ బాటిల్స్ అండ్ ఈ ఫ్లైట్లో మనకి స్నాక్స్, వాటర్, డ్రింక్స్ అనేవి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇంకా దీనిలో అయితే టిష్యూ, సాల్ట్, పెప్పర్, స్పూన్, ఫోర్క్, నైఫ్ అవన్నీ కూడా మనకి ఇస్తారు. మనం సాల్ట్ అవన్నీ కూడా మన టేస్ట్కి తగినట్టు వాటిని యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ఫ్లైట్లో ఫ్రీ వైఫై అయితే ఉంటుంది. మేము టైంపాస్ అవ్వడానికి అయితే ల్యాప్టాప్లో మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము. నేను మా హస్బెండ్ సరదాగా కాసేపు చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేసామని అయితే అనిపించింది. ఈవినింగ్ అయ్యేసరికి పిజ్జానైతే మాకు ఇచ్చారు. ఇటాలియన్ పిజ్జా అనమాట. పిజ్జా అయితే నాకు చాలా బాగా నచ్చింది. వేడిగా ఉంది అసలు.
చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇటాలియన్ చీజ్ పిజ్జా. అండ్ మేమైతే ఇంకొక 49 మినిట్స్లో ల్యాండ్ అయితే అయిపోతామండి న్యూయార్క్లో. ఓ, న్యూయార్క్ వ్యూ చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఫ్లైట్లో నుంచి అయితే మేము దిగేస్తూ ఉన్నాము. ఫైనల్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసేసి ఫ్లైట్లో నుంచి అయితే కనుక బయలుదేరి వచ్చేసాము. బట్ టైం ల్యాక్స్ వల్ల బాగా టైర్డ్గా అయితే ఉన్నింది. సో ఎయిర్పోర్ట్లో మేము చెక్ ఇన్ చేసిన బ్యాగేజెస్ అన్నీ కూడా గ్రాప్ చేసుకుని న్యూయార్క్ సిటీ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్కి అయితే వచ్చేస్తూ ఉన్నాము. సో రీజన్ ఏంటి ఏమి అనేది అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. చూడండి, మీకు ఇంకా చెప్పలేదు కదా మేము ఎందుకు వచ్చాము అనేది. మేమైతే మా ఫ్యామిలీని విజిట్ చేయడానికి అయితే వచ్చామండి. సో ఇది న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్ అండ్ మై ట్రావెల్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, మా పిల్లలైతే కనుక ఎంత హ్యాపీగా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో. ఫుల్ టయర్డ్గా జెట్ ల్యాగ్తో స్లీపీగా వచ్చామండి. ఎందుకంటే ఆమ్స్టర్డామ్కి యూఎస్కి 6 అవర్స్ అయితే టైం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ. బాయ్.